పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఇంధన సంక్షోభం వైపుకు నెడుతున్నాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించగా బంగ్లాదేశ్లో పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. సరఫరా గొలుసు దెబ్బతినడంతో గ్లోబల్గా ఇంధన సంక్షోభ భయం మరింతగా పెరుగుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు చమురు సరఫరాపై అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన నిల్వలు తగ్గిపోవడం, ధరలు పెరగడంతో జాతీయ ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ ఎమర్జెన్సీ ఏడాది పాటు అమల్లో ఉండనుంది. యుద్ధ ప్రభావంతో ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన తొలి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. ఇంధన ఎమర్జెన్సీ కింద కమిటీని ఏర్పాటు చేసిన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇంధనం, ఆహారం, మందులు, రవాణా వంటి కీలక రంగాల సరఫరాను పర్యవేక్షించనుంది. ఇక బంగ్లాదేశ్లోనూ ఇదే పరిస్థితి. రాజధాని ఢాకా, చిట్టిగాంగ్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు అల్లాడుతున్నారు. సరఫరా నిలిచిపోవడంతో వందలాది పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. తెరిచి ఉన్న కొద్ది బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలో నిలుస్తున్నాయి. గంటల తరబడి వేచి ఉన్న ఇంధనం దొరుకుతుందన్న గ్యారెంటీ లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. డీజిల్ కొరత కారణంగా బంగ్లాదేశ్లో ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల నిత్యావసర వస్తువుల సరఫరా దెబ్బతిని ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఇంధన సంక్షోభం దిశగా నెడుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు అత్యవసర చర్యలు చేపట్టగా మరికొన్ని దేశాలు అప్రమత్తంగా పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ ఇంధన పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.